20వ పాఠం ఇక్సట్లాన్‌కి ప్రయాణం. దాదాపుగా మధ్యాహ్నం సమయానికి డాన్ జినేరో తిరిగొచ్చాడు. అయితే డాన్ యువాన్ సూచన మేరకు ఇంతకుముందు రోజు నేను ఎక్కడ అయితే ఉన్నానో ఆ పర్వతాల శ్రేణి దగ్గరికి మేం ముగ్గురం కారులో వెళ్ళాం. నేను ఇంతకుముందు నడిచిన మార్గంలోనే మేం నడిచాం. అయితే నేను చేసినట్టుగా ఆ ఎత్తైన పీఠభూమిలో ఆగకుండా మేము కొంచెం ఎత్తైన పర్వత శ్రేణులకు చేరుకునే అంతవరకు మేము ఎక్కుతూనే ఉన్నాం. తర్వాత ఒక చదునుగా ఉన్న లోయలోకి దిగడం మొదలుపెట్టాం. విశ్రాంతి కోసం ఒక ఎత్తైన కొండపైన మేం ఆగాం. డాన్ జినేరో ఒక స్థలాన్ని ఎంచాడు. ఒక త్రిభుజాకారాన్ని తయారు చేస్తూ ఎడం వైపు డాన్ జినేరో మరియు కుడివైపు డాన్ యువాన్తో వాళ్ళ సాన్నిధ్యంలో నేను ఎప్పుడూ చేసేటట్టుగానే అసంకల్పితంగా నేను కూర్చున్నాను. ఎడారి పొదలు శ్రేష్టమైన ప్రకాశవంతమైన తేమను సంతరించుకున్నాయి. వసంత ఋతువు జల్లులు లాంటి వాటి తరువాత ఇది ప్రకాశవంతమైన ఆకుపచ్చగా ఉంది. జినేరో నీతో ఏదో చెప్పబోతున్నాడు అకస్మాత్తుగా డాన్ యువాన్ అన్నాడు. ఎల్లీతో డాన్ జినేరో మొదటి కలయికకు సంబంధించిన కథను అతను చెప్పబోతున్నాడు. అది అంతే కదూ జినేరో? డాన్ యువాన్ గొంతులో ప్రోత్సాహం ధ్వనించింది. డాన్ జినేరో నా వైపు చూసి అతని నోరు గుండ్రని చిల్లులాగా అయ్యే వరకు అతని పెదాలను వ్యాకోచింపచేశాడు. అతని అంగిలికి వ్యతిరేకంగా అతని నాలుకని మడిచి ఆ తర్వాత అతని ఈడుపులు వచ్చేటట్టుగా నోటిని మూసి తెరిచి చేశాడు. డాన్ యువాన్ అతని వైపు చూసి పెద్దగా నవ్వాడు. దాని నుండి ఎటువంటి అర్థం తీసుకోవాలో నాకు తెలియలేదు. అతను ఏం చేస్తున్నాడు డాన్ యువాన్ని నేను అడిగాను. అతను ఒక కోడి డాయు అన్నాడు. ఒక కోడ? చూడు అతని నోటిని చూడు, అది కోడి ముడ్డి అయితే అది గుడ్డు పెట్టబోతోంది. డాన్ జినేరో నోటి ఈడుపులు చూడటానికి పెరిగినట్టు ఉన్నాయి. అతని కళ్ళలో విచిత్రమైన వెర్రి చూపు ఉంది. ఆ గుండ్రని చిల్లుతో ఈడుపులు విస్తరించినట్టుగా అతని నోరు తెరుచుంది. అతని గొంతుతో కొక్కెరకో అనే శబ్దాన్ని చేసి అతని చేతుల్ని లోపలికి వంచటం ద్వారా అతని బాహువుల్ని ఛాతిపైనకి మడిచాడు. ఆ తర్వాత తటాలున ఏదో శ్లేష్మంని బయటికి ఉమ్మేశాడు. డామ్నిట్, అది గుడ్డు కాదు. డాన్ జినేరో మొహం పైన వ్యక్తీకరణ ఎంత హాస్యాస్పదమైనవిగా ఉన్నాయంటే నేను నవ్వును ఆపుకోలేకపోయాను. అతని శరీర భంగిమ మరియు అతని మొహం పైన వ్యక్తీకరణ ఎంత హాస్యాస్పదమైనవిగా ఉన్నాయంటే నేను నవ్వును ఆపుకోలేకపోయాను. జినేరో దాదాపుగా ఇప్పుడు గుడ్డు పెట్టాడు. ఎల్లీతో అతని మొదటి కలయిక గురించి బహుశా నీకు చెప్పొచ్చు డాన్ యువాన్ పట్టుబట్టాడు. బహుశా చెప్పొచ్చు ఉత్సాహం లేనట్టుగా డాన్ జినేరో అన్నాడు. నాకు చెప్పమని డాన్ జినేరో బ్రతిమలాడాను. డాన్ జినేరో లేచి నిలబడి అతని చేతులను వెనుకకు విరుచుకున్నాడు. అతని ఎముకలు విరిగిన శబ్దాన్ని చేశాయి. తరువాత అతను మళ్ళీ కూర్చున్నాడు. ఎల్లీని మొదట నేను చేపట్టినప్పుడు నేను ఒక యువకుణ్ణి. చివరికి అతను అన్నాడు, నాకు గుర్తుంది. అప్పుడు మధ్యాహ్నం సమయం మొదలయ్యింది. ప్రాతకాల సమయం నుండి నేను పొలాల్లో ఉన్నాను. తర్వాత నేను నా ఇంటికి తిరిగి వెళ్తున్నాను. హఠాత్తుగా పొద వెనుక నుండి ఎల్లీ బయటకు వచ్చి నా దారిని అడ్డగించింది. ఎల్లీ నా గురించి ఎదురు చూస్తూ నన్ను అతనితో కుస్తీ పట్టడానికి ఆహ్వానించాడు. అతన్ని ఒంటరిగా వదిలేద్దాం అనుకుని నేను వెనక్కి తిరగటం మొదలుపెట్టాను. అయితే అతన్ని చేపట్టడానికి కావలసిన బలం నాకు ఉంది అన్న ఆలోచన మా మైండ్లోకి వచ్చింది. అయితే నేను భయపడ్డాను. నా వెన్నులు చలిపుట్టి ఒక చెక్కలాగా నా మెడ బిగుతుగా తయారైంది. అయితే నువ్వు సిద్ధంగా ఉన్నావు అన్నదానికి అది ఎప్పుడు సంకేతం. నేను అనేది నీ మెడ గట్టిగా తయారైనప్పుడు. డాన్ జినేరో అతని చొక్కా తీసి అతని వెనుకను నాకు చూపించాడు. డాన్ జినేరో భుజాలు, వెనుక మరియు మెడ కండరాలని దృఢంగా చేశాడు. అతని కండల ఆకృతికి సంబంధించిన అద్భుతమైన లక్షణాన్ని నేను గమనించాను. అది ఎట్లా ఉంది అంటే కలయికకు సంబంధించిన జ్ఞాపకం మొండెంలోని ప్రతి కండరాన్ని ఉత్తేజితం చేసినట్టు ఉంది. అటువంటి పరిస్థితిలో డాజీ కొనసాగించాడు. నువ్వు ఎప్పుడూ నోరు మూసుకుని ఉండాలి.
అతను డాన్ యువాన్ వైపు తిరిగి అన్నాడు. అది అట్లానే కదూ? అవును, మెల్లగా డాన్ యువాన్ అన్నాడు. ఎల్లీని నిర్బంధించటం నుండి ఒకడికి వచ్చే కుదుపు అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంతగా అంటే ఒకడు అతని నాలుకని సరిచేసుకోవచ్చు, లేదా ఒకడు పళ్ళను విరగ్గొట్టుకోవచ్చు. ఒకడి శరీరం నిఠారుగా మరియు స్థిరంగా నేలపైన ఉండాలి, మరియు కాళ్ళు నేలను పట్టుకుని ఉండాలి. డాన్ జీనేరో లేచి నిలబడి సరైన భంగిమని నాకు చూపించాడు. అతని శరీరం మోకాళ్ల వరకు కొంచెం వంగాయి. వేళ్ళు మృదువుగా ముడుచుకుని ఉండి అతని చేతులు ప్రక్కలకి వేలాడుతూ ఉన్నాయి. చూడటానికి డాజీ విశ్రాంతిగా అయినప్పటికీ నేలపైన దృఢంగా ఉన్నాడు. ఒక్క క్షణం అతను ఆ భంగిమలో ఉన్నాడు. అయితే ఎప్పుడైతే అతను కూర్చోబోతున్నాడు అని నేను అనుకున్నాను, ఏదో అతని పాదాలకి స్ప్రింగులు అతికించినట్టుగా అతను బ్రహ్మాండమైన గెంతులో హఠాత్తుగా ఎవడిపైనో దాడి చేస్తున్నట్టుగా చేతుల్ని బారుగా చాచి శరీరాన్ని హఠాత్తుగా ముందుకు కదిపాడు. అతని కదలిక ఎంత హఠాత్తుగా ఉందంటే నేను వెనక్కి పడ్డాను. కానీ నేను పడగానే డాన్ జీనేరో ఒక మనిషిని లేదా మనిషి ఆకారంలో ఉన్న దేనినో గట్టిగా పట్టుకున్న స్పష్టమైన అవగాహన నాకు కలిగింది. నేను లేచి మళ్ళీ కూర్చున్నాను. డాన్ జీనేరో ఇంకా అతని శరీరం అంతటి విపరీతమైన బిగుతును అట్లానే ఉంచి తర్వాత హఠాత్తుగా అతని కండరాలని సడలించి ఇంతకుముందు అతను ఎక్కడ కూర్చున్నాడో అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. కార్లోస్ మామూలుగా ఇప్పుడే నీ ఎల్లీని చూశాడు. చాలా మామూలుగా డాన్ యువాన్ వ్యాఖ్యానించాడు. కానీ ఇప్పటికీ అతను బలహీనంగా ఉండటం వల్ల క్రింద పడ్డాడు. నువ్వు చూసావా? అమాయకమైన గొంతుతో డాన్ జీనేరో అడిగి అతను ముక్కు రంధ్రాలు పెద్దవి చేశాడు. దాన్ని నేను చూశానని డాన్ యువాన్ అతనికి భరోసా ఇచ్చాడు. డాన్ జీనేరో ఎంత ఫోర్స్తో ముందుకు దూకాడు అంటే నేను వెనక్కి పడ్డాను. అతను గెంతును అతను ఎంత వేగంగా అమలు చేశాడు అంటే ఎవరిపైనో దాడి చేస్తున్నట్టుగా శరీరాన్ని హఠాత్తుగా ముందు కదపటం కోసం కూర్చున్న స్థితి నుండి అతని పాదాలతో అతను ఎట్లా ఎగిరాడో నేను చెప్పలేను. ఇద్దరూ పెద్దగా నవ్వారు. ఆ తర్వాత ఒక తోడేలు నుండి భేదం చూపలేని అరుపులోకి డాన్ జీనేరో నవ్వును మార్చాడు. నీ ఎల్లీని పట్టుకోవటం కోసం జీనేరోలాగా గెంతాలని నువ్వు ఆలోచించుకో, హెచ్చరికతో కూడిన స్వరంతో డాన్ యువాన్ అన్నాడు. జీనేరో చాలా బాగా ఎగురుతాడు. ఎందుకు అంటే అతనికి సహాయం చేయటానికి అతని ఎల్లి ఉంది. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ తీవ్రతను తట్టుకోవటం కోసం దృఢంగా నేలపైన ఉండటం. అతను గెంతే ముందు జీనేరో నిలబడ్డట్టుగా నువ్వు నిలబడాలి. తర్వాత నువ్వు ముందుకు దూకి ఎల్లీని పట్టుకోవాలి. అతని పథకాన్ని ముద్దు పెట్టుకోవటంతో మొదలు పెట్టాలి. డాన్ జీనేరో మధ్యలో కల్పించుకున్నాడు. తెచ్చిపెట్టుకున్న తీవ్రతతో నాకు పథకాలు లేవని డాన్ యువాన్ అన్నాడు. నోట్ పుస్తకాల సంగతి ఏంటి? డాన్ జీనేరో పట్టుబడ్డాడు. అతని నోట్ పుస్తకాలతో ఏదో ఒకటి అతను మొదలు పెట్టొచ్చు. అతను దూకే ముందు ఎక్కడో అక్కడ క్రింద పెట్టొచ్చు, లేదా బహుశా అతను నోట్ పుస్తకాలు ఉపయోగించి ఎల్లీని కొట్టొచ్చు. నేను ఒక హేయమైన వాడిని చూడటానికి నిజమైన ఆశ్చర్యంతో డాన్ యువాన్ అన్నాడు. నేను ఎప్పుడూ అస్సలు దాని గురించి ఆలోచించలేదు. నోట్ పుస్తకాలతో ఎల్లీని ఓడించి నేలపైన పడేయటం అన్నది అదే మొదటిదవుతుంది అని నేను పందెం కాస్తున్నాను. ఎప్పుడైతే డాన్ యువాన్, నువ్వు మరియు డాన్ జీనేరో తోడేలు ఊళ సద్దుమణిగాయో మేమందరం కూడా దివ్యమైన మూడ్లో ఉన్నాం. మీరు మీ ఎల్లీని పట్టుకున్నప్పుడు ఏం జరిగింది డాన్ జీనేరో? నేను అడిగాను. అది ఒక శక్తివంతమైన కుదుపు. కొంతసేపు సంశయం తరువాత డాన్ జీనేరో చెప్పాడు. చూడటానికి అతని ఆలోచనల్ని ఒక క్రమంలో పెట్టుకుంటున్నట్టు ఉన్నాడు. అది ఎట్లా జరుగుతుంది అని నేను ఎప్పుడూ కూడా ఊహించలేదు. డాజీ కొనసాగించాడు. అది ఎట్లా అంటే ఏదో నేను చెప్పగలిగే ఏమీ లేని లాంటిది. నేను దాన్ని పట్టుకున్న తర్వాత మేము ఇద్దరం గుండ్రంగా తిరగటం మొదలుపెట్టాం. ఎల్లి నన్ను చుట్టేసింది, కానీ నేను వదలలేదు. మేము గాల్లో ఎంతలా గిరగిరా తిరిగామంటే అంత వేగంతో నేను ఇంకా ఎంత మాత్రం చూడలేకపోయాను. ప్రతిదీ పొగమంచులా ఉంది. ఆ తిరగటం అట్లా కొనసాగింది. హఠాత్తుగా మళ్ళీ నేను నేలపై నిలబడి
భావన కలిగింది. నన్ను నేను చూసుకున్నాను. ఎల్లి నన్ను చంపలేదు. నా శరీర భాగాలన్నీ అట్లాగే ఉన్నాయి. నేను ఎట్లా ఉన్నానో అట్లాగే ఉన్నాను. అప్పుడు నాకు అర్థమైంది నేను విజయం సాధించానని. చివరికి నాకు ఎల్లి వచ్చింది. ఆశ్చర్యంతో నేను పైకి క్రిందికి గెంతాను. ఏం భావనది? అది ఎటువంటి భావన? తర్వాత నేను ఎక్కడున్నానో కనుక్కోవటానికి చుట్టూ చూశాను. ఆ పరిసరాలన్నీ అపరిచితంగా ఉన్నాయి నాకు. మేం గిరగిరా తిరగటం మొదలుపెట్టిన చోటు నుండి ఎల్లి ఎక్కడికో చాలా దూరానికి గాల్లో నన్ను తీసుకువెళ్ళి అక్కడ నన్ను పడేసింది అని అనుకున్నాను. నన్ను నేను దిశానిర్దేశం చేసుకున్నాను. నా ఇల్లు తూర్పు వైపు ఉండాలని అనుకున్నాను. కనుక నేను ఆ దిశలో నడవటం మొదలుపెట్టాను. అప్పటికి ఇంకా మధ్యాహ్నం అయ్యింది. ఎల్లీతో నా కలయిక సుదీర్ఘ సమయం తీసుకోలేదు. చాలా తొందరగా నేను ఒక నడక మార్గాన్ని చూశాను. ఆ తర్వాత గుంపులుగా ఉన్న పురుషులు మరియు మహిళలు నా వైపు రావటం నేను చూశాను. వాళ్ళు భారతీయులు. వాళ్ళు మెజ్టెక్ భారతీయులు అని నేను అనుకున్నాను. వాళ్ళు నా చుట్టూ చేరి నేను ఎక్కడికి వెళ్తున్నానని నన్ను అడిగారు. నేను ఎక్సట్లాన్కి ఇంటికి వెళ్తున్నాను. నేను వాళ్ళతో చెప్పాను. నువ్వు తప్పిపోయావా? ఎవరో అడిగారు. అవును, నేను చెప్పాను. ఎందుకు అంటే ఎక్సట్లాన్ ఆ దారిలో కాదు. ఎక్సట్లాన్ వ్యతిరేక దిశలో ఉంది. మేము అందరం కూడా అక్కడికే వెళ్తున్నాం. ఇంకెవరో అన్నారు. మాతో కలువు. వాళ్ళందరూ అన్నారు. మా దగ్గర ఆహారం ఉంది. డాన్ జినేరో మాట్లాడటం ఆపి నేను ప్రశ్న అడగటం గురించి అతను ఎదురు చూస్తున్నట్టుగా నా వైపు చూశాడు. సరే, ఏం జరిగింది? నేను అడిగాను. మీరు వాళ్ళతో కలిశారా? లేదు, నేను కలవలేదు అతను అన్నాడు. ఎందుకు అంటే వాళ్ళు నిజం కాదు. ఏ నిమిషంలో అయితే వాళ్ళు నా దగ్గరికి వచ్చారో ఆ మరు నిమిషం అది నాకు అర్థమయ్యింది. వాళ్ళ గొంతుల్లో వాళ్ళ స్నేహభావంతో రహస్యాన్ని బట్టబయలు చేసేది ఏదో ఉంది. మరీ ముఖ్యంగా వాళ్ళు నన్ను వాళ్ళతో కలవమన్నప్పుడు కనుక నేను అవతలికి పరిగెత్తాను. వాళ్ళు నన్ను పిలిచి వెనక్కి రమ్మని బ్రతిమలాడారు. వాళ్ళ అభ్యర్థనలు వెంటాడేటట్టుగా ఉన్నాయి. కానీ నేను వాళ్ళ నుండి దూరంగా పరిగెడుతూనే ఉన్నాను. ఎవరు వాళ్ళు? నేను అడిగాను. జనాలు నిర్దయగా డాన్ జినేరో సమాధానం చెప్పాడు. వాళ్ళు నిజం కాకపోతే తప్పితే వాళ్ళు దయ్యాల్లాంటి వాళ్ళు, డాన్ యువాన్ వివరించారు. అవాస్తవమైన రూపాల్లాగా భూతం. కొంతసేపు నడిచిన తర్వాత డాన్ జినేరో కొనసాగించాడు. నేను ఇంకా నమ్మకంగా తయారయ్యాను. నాకు తెలుసు నేను వెళ్ళే దిశలోనే ఎక్సట్లాన్ ఉందని. ఆ తర్వాత నేను నడిచే దారిలో నా వైపు 2 పురుషులు రావటం నేను చూశాను. చూడటానికి వాళ్ళు కూడా మేజ్టిక్ భారతీయుల్లాగా ఉన్నారు. వాళ్ళతో పాటు వంట చెరుకును మోస్తున్న గాడిద కూడా ఉంది. వాళ్ళు నా ప్రక్కన నుండి వెళ్తూ గునిగారు. గుడ్ ఆఫ్టర్నూన్ అని నేను చెప్పి నడుస్తూనే ఉన్నాను. వాళ్ళు నా పైన ఎటువంటి శ్రద్ధ పెట్టకుండా వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. నేను నా నడక వేగాన్ని తగ్గించి వాళ్ళ వైపు చూద్దామని చాలా మామూలుగా వెనక్కి తిరిగాను. నన్ను పట్టించుకోకుండా వాళ్ళు అవతలకి నడుస్తున్నారు. చూడటానికి వాళ్ళు నిజమైన వారిలాగా ఉన్నారు. నేను వాళ్ళ వెనక పరిగెత్తి అరిచాను. ఆగండి, ఆగండి. వాళ్ళు ఆ గాడిదను పట్టుకుని ఉన్నారు. అయితే ఆ వంట చెరుకును రక్షిస్తున్న వారిగా. వాళ్ళిద్దరూ ఆ జంతువుకు అటు ప్రక్కన ఇటు ప్రక్కన నిలబడి ఉన్నారు. నేను ఈ కొండలలో తప్పిపోయాను. నేను వాళ్ళతో అన్నాను. ఎక్సట్లాన్ ఏ దారిలో ఉంది? వాళ్ళు వెళ్ళే దిశ వైపు చూపించారు వాళ్ళు. నువ్వు చాలా దూరంలో ఉన్నావు. అందులో ఒకడు అన్నాడు. అది ఆ కొండలకి అవతల ప్రక్కన ఉంది. అక్కడికి చేరాలంటే నీకు 4-5 రోజులు పడుతుంది. తరువాత వాళ్ళు వెనక్కి తిరిగి నడుస్తూనే ఉన్నారు. వాళ్ళు నిజమైన భారతీయులని భావించాను నేను. అయితే నన్ను వాళ్ళతో కలవనివ్వమని వాళ్ళను అభ్యర్థించాను. కొంతసేపు మేము అంతా కలిసి నడిచిన తర్వాత దాంట్లో ఒకడు ఆహారపు మూటను తీసుకుని నాకు ఇచ్చాడు. నేను నడుస్తున్న చోటే స్తంభించిపోయాను. అతను ఆహారం ఇచ్చిన విధానం ఏదో భయంకరమైన వింత దారిలో ఉంది. నా శరీరం భయాన్ని భావించింది. కనుక నేను వెనక్కి గెంతి వాళ్ళ నుండి అవతలికి పరిగెత్తడం మొదలుపెట్టాను. వాళ్ళతో వెళ్ళకపోతే నేను ఆ పర్వతాలలో చనిపోతానని మరియు వాళ్ళని కలవమని నన్ను ఉత్సాహపరుస్తానికి ప్రయత్నిస్తూ వాళ్ళిద్దరూ అన్నారు. వాళ్ళ అభ్యర్థనలు కూడా చాలా వెంటాడుతున్నాయి. కానీ నా శక్తిని అంతా
కూడదీసుకుని నేను వాళ్ళ నుండి దూరంగా పరిగెత్తాను. నేను నడుస్తూనే ఉన్నాను. ఎక్సట్లాన్కి నేను సరైన దారిలోనే వెళ్తున్నాను అని. అయితే నన్ను నా దారి నుండి బయటికి లాగటానికి ఆ భూతాలు ప్రయత్నిస్తున్నాయని అప్పుడు నాకు తెలిసింది. నేను అటువంటి వాళ్ళని 8 మందిని ఎదుర్కొన్నాను. నా సంకల్పం కదిలించటానికి వీలు కాని దృఢమైనదని వాళ్లకు తెలిసి ఉంటుంది. వాళ్ళు రోడ్డు ప్రక్కన నిలబడి ప్రాధేయపడుతున్న కళ్ళతో నా వైపు చూస్తున్నారు. చాలామంది ఒక మాట మాట్లాడలేదు. అయితే వాళ్ళలో ధైర్యవంతురాలైన మహిళ చాలా ధైర్యంతో నన్ను అభ్యర్థించింది. వాళ్ళలో కొందరు రోడ్డు ప్రక్కన ఉండే అమాయకపు వ్యాపారులు అమ్మేవిలాగా వాళ్ళు ఆహారం మరి ఇతర వస్తువులను కూడా బహిరంగంగా బయట పెట్టారు. నేను ఆగలేదు, వాళ్ళ వైపు చూడను లేదు. చూడటానికి గుర్తుపట్టేలాగా ఉన్న లోయకు సాయంత్రం అవుతుంది అనగా చేరుకున్నాను. అది ఎందుకో తెలిసినట్టుగా ఉంది. ఇంతకుముందు నేను అక్కడికి వచ్చానని అనుకున్నాను. కానీ అదే గనుక నిజమైతే నేను నిజానికి ఎక్సట్లాన్ యొక్క దక్షిణ దిశగా ఉన్నాను. కొన్ని గొర్రెల్ని మేపుతున్న ఒక చిన్న భారతీయ బాలుడిని చూసే వరకు నన్ను నేను సరిగ్గా దిశానిర్దేశం చేసుకుని మరియు నా దారిని సరిచేసుకోవటానికి నేను కొండ గుర్తుల కోసం చూడటం మొదలుపెట్టాను. బహుశా అతను 7 సంవత్సరాల పిల్లవాడు అయి ఉండి నేను చిన్నప్పుడు ధరించిన మాదిరిగానే అతను ఇలాంటి దుస్తులను ధరించి ఉన్నాడు. నిజానికి నేను నా నాన్నగారి 2 గొర్రెల్ని మేపటాన్ని అతను నాకు గుర్తు చేశాడు. నేను కొంతసేపు అతన్ని గమనించాను. నేను చేసిన దారిలోనే ఆ బాలుడు అతను మాట్లాడుకుంటున్నాడు. తర్వాత అతని గొర్రెలతో మాట్లాడుతూ ఉండొచ్చు. గొర్రెల్ని మేపటం గురించి నాకు తెలిసినంతవరకు అతను దానిలో బాగున్నాడు. అతను చాలా పరిపూర్ణంగా మరియు జాగ్రత్తగా ఉన్నాడు. అతని గొర్రెల్ని గారాబం చెయ్యట్లేదు. అట్లా అని వాటి పట్ల క్రూరంగా కూడా ప్రవర్తించట్లేదు. నేను అతన్ని పిలవాలని నిశ్చయించుకున్నాను. పెద్ద గొంతుతో నేను అతనితో మాట్లాడగానే అతను ఒక్కసారి పైకి లేచి రాళ్ల దెబ్బ వెనక్కి నక్కి వాటి వెనుక నుండి నా వైపు తొంగి చూశాడు. చూడటానికి అతని ప్రాణం కాపాడుకోవటానికి పరిగెత్తటానికి సిద్ధంగా ఉన్నాడు. అతను నాకు నచ్చాడు. చూడటానికి అతను భయపడినట్టున్నాడు. అయినప్పటికీ అతని గొర్రెల మందని అవతలకి తోలటానికి అతను సమయాన్ని వెతుక్కున్నాడు. చాలాసేపు అతనితో నేను మాట్లాడాను. నేను తప్పిపోయానని, ఎక్సట్లాన్కి వెళ్ళే నా దారి తెలియట్లేదని నేను చెప్పాను. మేము ఉన్న ఆ ప్రదేశం పేరేంటని నేను అడిగాను. అది ఏ ప్రదేశమని నేను అనుకున్నానో అదే ప్రదేశమని అతను చెప్పాడు. అది నన్ను చాలా సంతోషించేలా చేసింది. నేను ఎంత మాత్రం తప్పిపోలేదు. మరియు కనురెప్ప కొట్టుకునే సమయం కంటే లోపే నా పూర్తి శరీరాన్ని తరలించటానికి నా ఎల్లీకి ఉన్న శక్తి పైన నేను ఎంత మాత్రం దీర్ఘంగా ఆలోచించలేదు అని నేను గ్రహించాను. నేను ఆ బాలుడికి కృతజ్ఞతలు తెలిపి అవతలికి నడవటం మొదలుపెట్టాను. అతను చాలా మామూలుగా అతను దాగి ఉన్న చోటు నుండి బయటకు వచ్చి దాదాపుగా గుర్తించలేని నడకదారిలోకి గొర్రెల్ని తోలాడు. చూడటానికి ఆ నడకదారి ఆ లోయలోకి దారి తీసినట్టుగా ఉంది. నేను ఆ బాలుడిని పిలిచాను. అయితే అతను బెదిరి పరిగెత్తలేదు. నేను అతని వైపు నడిచాను. అయితే నేను అతనికి చాలా దగ్గరికి వెళ్ళేసరికి అతను పొదల్లోకి దూకాడు. చాలా జాగ్రత్తగా ఉన్నందుకు నేను అతన్ని మెచ్చుకున్నాను. ఆ తర్వాత కొన్ని ప్రశ్నలు అడగటం మొదలుపెట్టాను. ఈ కాలినడక ఎక్కడికి దారి తీస్తుంది నేను అడిగాను. క్రిందకి అతను అన్నాడు. నువ్వు ఎక్కడ నివసిస్తావు? అక్కడే అక్కడ క్రింద చాలా ఇళ్ళు ఉన్నాయా? లేదు, ఒక్కటి మాత్రమే ఉంది. మిగిలిన ఇళ్ళు ఎక్కడ ఉన్నాయి? ఆ వయస్సులో ఉన్న బాలురు చేసేటట్టుగానే అదే దారిలో ఉదాసీనతతో ఆ లోయకు అవతల వైపును చూపించాడు. తర్వాత అతని గొర్రెలతో ఆ నడక దారిన దిగటం మొదలుపెట్టాడు. ఆగు, నేను ఆ బాలుడితో అన్నాను. నేను చాలా అలసిపోయి ఆకలితో ఉన్నాను. మీ కుటుంబ సభ్యుల దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళు. నాకు కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేరు, ఆ చిన్న బాలుడు అన్నాడు. అయితే అది నన్ను కుదిపింది. ఎందుకో నాకు తెలియదు, కానీ అతని గొంతు నన్ను సందేహించేలా చేసింది. ఆ బాలుడు నా సందేహాన్ని గమనిస్తూ ఆగి నా వైపు తిరిగాడు. మా ఇంట్లో ఎవరూ లేరు అతను అన్నాడు. మా మామయ్య బయటకు వెళ్ళాడు. తన భార్య పొలానికి వెళ్ళింది. అక్కడ చాలా ఆహారం ఉంది. చాలా, నాతో పాటు రా. నేను దాదాపు దిగులుగా తయారయ్యాను. ఆ బాలుడు కూడా భూతమే అని. అతను గొంతులోని స్వరం మరియు అతని ఆతృత అతను వంచకుడని రుజువు చేసింది. నన్ను
దొరకపుచ్చుకోవటానికి భూతాలన్నీ అక్కడే ఉన్నాయి, కానీ నేను భయపడలేదు. ఎల్లీతో నా కలయికకు ఇంకా నేను మొద్దుబారిపోయి ఉన్నాను. ఎల్లీ లేదా భూతాలపై నాకు పిచ్చి కోపం రావాలనుకున్నాను, కానీ ఎందుకో నాకు ఎప్పుడూ వచ్చేలాగా కోపం తెచ్చుకోలేకపోయాను. కనుక నేను ప్రయత్నించటం మానాను. తరువాత నేను బాధగా ఇష్టపడదలుచుకోలేదు. ఎందుకంటే నేను చిన్న బాలుడిని ఇష్టపడ్డాను, కానీ నేను అవ్వలేకపోయాను. కనుక దాన్ని కూడా ప్రయత్నించటం మానుకున్నాను. నాకు ఎల్లి ఉంది కనుక నన్ను ఆ భూతాలు చేయగలిగేది ఏమీ లేదు అని హఠాత్తుగా నేను గ్రహించాను. ఆ నడకదారి క్రిందకి నేను ఆ బాలుడిని అనుసరించాను. మిగిలిన భూతాలు వేగంగా బయటకొచ్చి అటు ఇటు కదిలాయి. తరువాత ఎత్తైన కొండ చర్యలపైకి నేను ప్రయాణించేలా చెయ్యాలని ప్రయత్నించాయి. కానీ నా సంకల్పం వాటికంటే దృఢంగా ఉంది. ఆ విషయాన్ని అవి పసిగట్టినట్టుగా ఉన్నాయి. ఎందుకంటే అవి నన్ను ఒత్తిడి చేయటం ఆపేశాయి. కొంతసేపటి తర్వాత అవి మామూలుగా నా దారి ప్రక్కన నిలబడ్డాయి. ఎప్పటికప్పుడు వాటిలో కొన్ని నాపైకి దూకబోయేవి, కానీ నేను నా సంకల్పంతో వాటిని ఆపాను. ఆ తర్వాత మొత్తానికి నన్ను పట్టుకోకుండా అవి వైదొలిగాయి. డాన్ జినేరో చాలాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. డాన్ యువాన్ నా వైపు చూశాడు. ఆ తర్వాత ఏం జరిగింది డాన్ జినేరో? నేను అడిగాను. నేను నడుస్తూనే ఉన్నాను, వాస్తవం అన్నట్టుగా అతను చెప్పాడు. చూడటానికి అతను అతని కథని పూర్తి చేసి చెప్పటానికి అక్కడ ఇంకేమీ లేదు అన్నట్టుగా అన్నాడు. అవి భూతాలు అన్న వాటి క్లూను తెలియజేసే ఆహారాన్ని అతనికి ఇవ్వటం అనే వాస్తవం దేనికి డాన్ జినేరో అడిగాను. డాన్ జినేరో సమాధానం చెప్పలేదు. నేను ఇంకా ముందుకు సమగ్ర పరిశీలన చేస్తూ వాళ్ళకి ఎవరైనా ఆహారం అందిస్తే నిరాకరించడం మేజ్టెక్ భారతీయులందరి ఆచారమా, లేక ఆహారానికి సంబంధించిన విషయంలో చాలా ఎక్కువ పట్టింపులు ఉంటాయా అని అడిగాను. వాళ్ళ గొంతులకు సంబంధించిన స్వర లక్షణాలు అతన్ని బయటికి ఉసిగొల్పే వాళ్ళ ఆతురత మరియు ఆహారం గురించి ఆ భూతాలు మాట్లాడే పద్ధతి అన్నవి క్లూలు. అయితే అది డాన్ జినేరోకి తెలుసని, ఎందుకంటే అతను వెళ్ళి అతనికి సహాయం చేస్తోందని అతను చెప్పాడు. అతనంతటా అతను ఒంటరిగా వాటి అసమానతల్ని అతను ఎప్పటికీ గుర్తించలేడని అతను నొక్కి చెప్పాడు. ఆ భూతాలు ఎల్లీలా డాన్ జినేరో? నేను అడిగాను. లేదు, వాళ్ళు మనుషులా? కానీ మీరు వాళ్ళు భూతాలని చెప్పారు. నేను అన్నది వాళ్ళు ఇంకా ఎంత మాత్రం నిజం కాదు అని. ఎల్లీతో నా కలయిక తర్వాత ఏది కూడా ఇంకా ఎంత మాత్రం నిజం కాదు. చాలాసేపు మేము నిశ్శబ్దంగా ఉన్నాం. ఆ అనుభవానికి సంబంధించిన చివరి ఫలితం ఏంటి డాన్ జినేరో? నేను అడిగాను. చివరి ఫలితమా? నేను అనేది ఎప్పుడు, మరి ఎట్లా? చివరికి మీరు ఎక్సెట్లాన్ చేరుకున్నారు. ఆ ఇద్దరు ఒకసారి నవ్వుకున్నారు. అంటే అది నీ చివరి ఫలితం అన్నమాట, డాన్ యువాన్ వ్యాఖ్యానించాడు. అయితే దాన్ని ఈ రకమైన దారిలో చెబుదాం. జినేరో ప్రయాణానికి చివరి ఫలితం ఏం లేదు. అక్కడ ఎప్పటికీ ఎటువంటి చివరి ఫలితం ఉండదు. ఇప్పటికీ జినేరో ఎక్సెట్లాన్కి వెళ్ళే దారిలో ఉన్నాడు. చొచ్చుకుపోయే కళ్ళతో డాన్ జినేరో నన్ను చూశాడు. ఆ తర్వాత దక్షిణం వైపు దూరంగా చూడటానికి అతని తలను తిప్పాడు. నేను ఎప్పటికీ ఎక్సెట్లాన్ చేరుకోను అతను అన్నాడు. డాన్ జినేరో గొంతు స్థిరంగా ఉంది, కానీ మృదువుగా ఉంది, దాదాపుగా గొనుగుతున్నట్టు. అయినప్పటికీ నా భావనలలో కొన్నిసార్లు దాన్ని చేరుకోవటానికి నేను ఒక అడుగు దూరంలో మాత్రమే ఉన్నాను అనిపిస్తుంది. అయినప్పటికీ నేను ఎప్పటికీ చేరుకోలేను. నా ప్రయాణంలో నాకు తెలిసినటువంటి కొండ గుర్తులని కూడా కనీసం నేను కనుక్కునేందుకు లేదు. ఏది కూడా ఇంకా ఎంత మాత్రం ఒకే మాదిరిగా ఉండదు. డాన్ యువాన్ మరియు డాన్ జినేరో ఒకళ్ళని ఒకళ్ళు చూసుకున్నారు. వాళ్ళ కళ్ళల్లో ఏదో చాలా దిగులు చూశా. ఎక్సెట్లాన్కి నా ప్రయాణంలో నేను భూతాల ప్రయాణికులను మాత్రమే కనుగొన్నాను, మృదువుగా అతను అన్నాడు. నేను డాన్ యువాన్ వైపు చూశాను. డాన్ జినేరో ఉద్దేశ్యం ఏమిటో నాకు అర్థం కాలేదు. ఎక్సెట్లాన్కి అతను వెళ్ళే దారిలో జినేరో కనుక్కున్న వాళ్ళందరూ కూడా అశాశ్వత జీవులు మాత్రమే, డాన్ యువాన్ వివరించాడు. నిన్నే తీసుకుందాం. ఉదాహరణకి నువ్వు ఒక భూతానివి. ఆ జనాలకు సంబంధించినవే నీ భావనలు మరి నీ ఆతృతలు. ఎక్సెట్లాన్కి అతను ప్రయాణంలో భూతాల ప్రయాణికులను మాత్రమే అతను కలుసుకున్నాడు అని
అందుకోసమే డాన్ జీనారో చెప్పాడు. డాన్ జీనేరో ప్రయాణం అన్నది ఒక రూపకం అని నేను హఠాత్తుగా గ్రహించాను. ఎక్సట్లాన్కి మీ ప్రయాణం నిజం కాదు అయితే నేను అన్నాను. అది నిజం, డాన్ జీనేరో కల్పించుకున్నాడు. ప్రయాణికులు నిజం కాదు. డాన్ జీనేరో తలని ఊపి డాన్ యువాన్ని చూపించి దృఢంగా అన్నాడు. ఆ ఒక్కడు మాత్రమే నిజమైనవాడు. నేను ఆ ఒక్కడితో ఉన్నప్పుడు మాత్రమే ప్రపంచం అన్నది నిజం. డాన్ యువాన్ నవ్వాడు. జీనేరో అతని కథను నీకు చెబుతున్నాడు, డాన్ యువాన్ అన్నాడు. ఎందుకంటే నిన్న నువ్వు ప్రపంచాన్ని ఆపావు, అయితే నువ్వు చూస్తావని కూడా అతను అనుకున్నాడు. కానీ నువ్వు ఎంత తెలివి తక్కువ వాడివి అంటే అది నీకు తెలీదు. నేను అతనికి చెబుతూనే ఉన్నాను, నువ్వు వెర్రివాడివని, అయితే ముందు వెనుకలాగా నువ్వు చూస్తావని. ఏమైనప్పటికీ ఎల్లితో నీ తరువాత కలయికప్పుడు ఒకవేళ నీకు తరువాత సమయం ఉంటే నువ్వు దాంతో కుస్తీ పట్టి మచ్చిక చేసుకోవాల్సి ఉంటుంది. నువ్వు బ్రతికి బట్ట కడతావు అని నేను అనుకుంటున్నది ఏదైతే ఉందో ఆ షాక్ నుండి నువ్వు బ్రతికితే అయితే నువ్వు దృఢంగా మరియు ఒక యోధుడులాగా జీవిస్తున్నావు కనుక ఒక తెలియని ప్రదేశంలో నువ్వు బ్రతికి ఉన్నట్టుగా నిన్ను నువ్వు చూసుకుంటావు. తర్వాత మనం అందరికీ సహజమైనదిగా నువ్వు చేయాలనుకునే మొదటి పని ఏంటి అంటే నువ్వు లాస్ ఏంజల్స్కి తిరుగు ప్రయాణం అవ్వటం. కానీ లాస్ ఏంజల్స్కి తిరిగి వెళ్ళటానికి ఏ దారి లేదు. అక్కడ నువ్వు ఏదైతే వదిలేసావో అది ఎప్పటికీ పోగొట్టుకున్నట్టు. అప్పటికి ఖచ్చితంగా నువ్వు ఒక సోర్సరర్గా ఉంటావు, కానీ అదేం అంత ఉపయోగం లేదు. అటువంటి ఒక సమయంలో మనం అందరికీ ముఖ్యమైనది ఏంటంటే మనం ప్రేమించే లేదా ద్వేషించే లేదా కోరుకునే ప్రతిదీ విసర్జింపబడుతుంది లేదా పోతుంది లేదా చెరిగిపోతుంది అనే వాస్తవం. అయినప్పటికీ ఒక మనిషిలోని భావాలు చనిపోవు లేదా మారవు. అతను ప్రేమించే మనుషులు, విషయాలు, ప్రదేశాలకు అతన్ని చేర్చే ఎటువంటి పవర్ భూమిపైన లేదని, కనీసం చావు కూడా అతన్ని కనీసం వాటి దగ్గరికి చేర్చలేదు అని తెలుసుకున్న తర్వాత దాన్ని ఎప్పటికీ చేరుకోలేడని తెలిసి ఒక సోర్సరర్ అతని ఇంటికి తిరుగు ప్రయాణం మొదలు పెడతాడు. అదే జీనేరో నీకు చెప్పింది. డాన్ యువాన్ వివరణ అనేది ఒక ఉత్ప్రేరకంలాగా ఉంది. నేను ఆ కథను నా వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోవటం ఎప్పుడైతే మొదలుపెట్టానో డాన్ జీనేరో కథ యొక్క పూర్తి ప్రభావం హఠాత్తుగా నన్ను తాకింది. నేను ప్రేమించే మనుషుల సంగతి ఏంటి? నేను డాన్ యువాన్ని అడిగాను. వాళ్ళకి ఏమి అవుతుంది? వాళ్ళు అందరూ కూడా వదిలివేయబడతారు, డాన్ యువాన్ అన్నాడు. కానీ వాళ్ళని మళ్ళీ నేను తిరిగి తెచ్చుకోగలిగే దారి ఏదైనా ఉందా? వాళ్ళని రక్షించి నాతో పాటు తీసుకుని వెళ్ళగలనా? లేదు, నీ వెళ్ళి నిన్ను ఒంటరిగా తెలియని ప్రపంచాల్లోకి గిరగిరా తిప్పిపడేస్తుంది. కానీ నేను తిరిగి లాస్ ఏంజల్స్కి వెళ్ళగలను. నేను వెళ్ళలేనా? నేను ఒక బస్సు లేదా విమానంలో అక్కడికి వెళ్ళగలను. లాస్ ఏంజలస్ అప్పటికి అక్కడే ఉంటుంది, అక్కడే ఉండదా? ఖచ్చితంగా నవ్వుతూ డాన్ యువాన్ అన్నాడు. అయితే అలాగే మంటిక, మరి టెమికులా, మరి టొక్సాన్ మరియు టికెట్ చాలా గంభీరంగా డాన్ జీనేరో జత చేశాడు. మరి పియద్రస్ నెగ్రాస్ మరియు ట్రాన్స్విస్టాస్ నవ్వుతూ డాన్ యువాన్ అన్నాడు. డాన్ జీనేరో ఇంకా ఎక్కువ పేర్లను జత చేశాడు. అయితే అలాగే డాన్ యువాన్ కూడా నగరాలు మరియు పట్టణాలకు సంబంధించిన అత్యంత హాస్యాస్పదమైన మరియు నమ్మశక్యం కాని పేర్లన్నీ లెక్కించటంలో వాళ్ళు మునిగిపోయారు. నీ ఎల్లితో గిరగిరా తిరగటం అన్నది ప్రపంచానికి సంబంధించిన నీ ఆలోచనను మారుస్తుంది, డాన్ యువాన్ అన్నాడు. ఆ ఆలోచనే ప్రతిదీ. అయితే ఎప్పుడైతే అది మారుతుందో ప్రపంచం దానంతటది మారుతుంది. ఒకసారి నేను అతనికి ఒక కవిత చదివి వినిపించి దాన్ని నాకు వివరించమని అతన్ని అడగటాన్ని అతను నాకు గుర్తు చేశాడు. దానికి సంబంధించిన కొన్ని పదాలను అతను నాకు సూచించాడు. అయితే యువాన్ రామన్ జిమేంజ్ యొక్క కొన్ని కవితల్ని అతనికి చదివి వినిపించినట్టు నాకు జ్ఞాపకం వచ్చింది. అతని మైండ్లో ఉన్న ప్రత్యేకమైనది, దాని పేరు ఎల్ వియాజే డెఫినిటివ్, నిర్దిష్టమైన ప్రయాణం, ది డెఫినిటివ్ జర్నీ. నేను దాన్ని వివరించాను. తర్వాత నేను వెళ్ళిపోతాను, కానీ పక్షులు పాడుతూ ఉంటాయి. మరి దాని యొక్క ఆకుపచ్చని చెట్లతో, దాని యొక్క నీళ్ల బావితో నా తోట అక్కడే ఉంటుంది. చాలా మధ్యాహ్నాలు ఆకాశం నీలం మరి ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యాహ్నం అవి గణగణమని మ్రోగుతున్నట్టుగా, మరి గంట గోపురంలోని గంటలు గణగణ ధ్వని చేస్తాయి.
మనుష్యులు ఎవరైతే నన్ను ప్రేమించారో వాళ్ళు మరణిస్తారు. మరి పట్టణం ప్రతి సంవత్సరం మళ్ళీ కొత్తగా రూపుదిద్దుకుంటుంది. కానీ నా స్పిరిట్ అనేది నా పూదోట యొక్క అదే గుప్తమైన మూలలో ఎల్లప్పుడూ వ్యామోహంతో సంచరిస్తూ ఉంటుంది. అటువంటి భావన గురించి జినేరో మాట్లాడేది. డాన్యువాన్ అన్నాడు, ఒక సోర్సరర్గా ఉండాలి అంటే ఒక మనిషి మక్కువతో ఉండాలి. ఒక మక్కువ కలిగిన వ్యక్తికి అతని ప్రియమైన ఐహికమైన వస్తువులు మరియు విషయాలు ఉంటాయి. ఒకవేళ అవి ఏమీ లేకపోతే అతను ఎక్కడ అయితే నడుస్తాడో మాత్రమే ఆ దారి ఉంటుంది. అతని కథలో జినేరో ఏం చెప్పాడో అది ఖచ్చితంగా అదే. జినేరో అతని మక్కువని ఎక్సట్లాన్లో వదిలేశాడు. అతని ఇల్లు, అతని జనాలు, అతను దేని గురించి అయితే శ్రద్ధ తీసుకుంటాడో ఆ కొన్ని విషయాలు. అయితే ఇప్పుడు అతని భావనలతో సంచరిస్తున్నాడు. అయితే కొన్నిసార్లు అతను చెప్పినట్టుగా అతను దాదాపుగా ఎక్సట్లాన్ చేరుకున్నాడు. అది మన అందరిలోనూ సాధారణంగా ఉండేదే. జినేరోకి అది ఎక్సట్లాన్, నీకది లాస్ ఏంజలస్, నాకది డాన్యువాన్. అతని గురించి నాకు చెప్పటం నాకు ఇష్టం లేదు. నా ఆలోచనల్ని చదివినట్టుగా అతను ఆగాడు. జినేరో నిట్టూరుస్తూ కవితకు సంబంధించిన మొదటి లైన్లను వివరించాడు. నేను వెళ్ళిపోయాను, అయితే పక్షులు అక్కడే ఉన్నాయి పాడుతూ. వేదనకు సంబంధించిన అలా మరి వివరించలేని ఒంటరితనం మమ్మల్ని ముగ్గురిని చుట్టేస్తున్న భావన ఒక క్షణం నాకు కలిగింది. నేను డాన్ జినేరో వైపు చూశాను. అయితే నాకు తెలుసు, మక్కువ ఉన్న ఒక వ్యక్తిలా హృదయానికి సంబంధించిన చాలా సంబంధాలు ఉంటాయి. అతను శ్రద్ధ చూపించి విసర్జించిన చాలా విషయాలు. అప్పుడు ఆ క్షణం అతని జ్ఞాపకాలకు సంబంధించిన శక్తి అనేది దాదాపుగా కుప్పకూలిపోవటానికి సిద్ధంగా ఉంది. అయితే డాన్ జినేరో ఏడవటం అంచులో ఉన్నాడు అన్న స్పష్టమైన సంవేదన కలిగింది. నేను కంగారుగా నా కళ్ళను అవతలకి తిప్పేసుకున్నాను. డాన్ జినేరో మక్కువ, అతని మహోన్నతం అయిన ఒంటరితనం నన్ను ఏడ్చేలా చేశాయి. నేను డాన్యువాన్ వైపు చూశాను. అతడు నా వైపు తదేకంగా చూస్తున్నాడు. జ్ఞానంకి సంబంధించిన దారిలో ఒక యోధుడు మాత్రమే మనుగడ సాగిస్తాడు, డాయు అన్నాడు. ఎందుకంటే ఒక యోధుడికి సంబంధించిన కళ ఏంటి అంటే మనిషిగా ఉండటానికి సంబంధించిన అద్భుతంతో మనిషిగా ఉండటానికి సంబంధించిన భయాన్ని సమతుల్యం, బ్యాలెన్స్ చేయటం. విడివిడిగా ఇద్దరి వైపు నేను తదేకంగా చూశాను. వాళ్ళ కళ్ళు నిర్మలంగా మరి శాంతంగా ఉన్నాయి. అవి అత్యధిక జ్ఞాపకాలను ఆహ్వానించాయి. అయితే చూడటానికి అవి మక్కువతో నిండిన కన్నీళ్లలాగా విస్ఫోటనం చెందటానికి సంబంధించిన అంచుపైన ఉన్నట్టుగా ఉన్నాయో అప్పుడు ఆ అలల తరంగాన్ని వారు ఆపి ఉంచారు. ఒక్క క్షణం నేను చూశానని నేను అనుకున్నాను. ఒక ఉపమానానికి సంబంధించిన అదృశ్య గోడ చేత ఆపబడి నా ఎదురుగా గడ్డ కట్టిన రాకాసి అల లాంటి ఒక మనిషి యొక్క ఒంటరితనాన్ని నేను చూశాను. నా దుఃఖం ఎంత అధికంగా ఉంది అంటే నేను తీవ్రమైన ఉత్సాహం మరియు ఆనందాన్ని భావించాను. నేను వాళ్ళిద్దరిని ఆలింగనం చేసుకున్నాను. డాన్ జినేరో నవ్వి పైకి లేచి నిలబడ్డాడు. డాన్ యువాన్ కూడా లేచి నిలబడి మెల్లగా అతని చేతిని నా భుజం పైన ఉంచాడు. మేం నిన్ను ఇక్కడ వదిలేయబోతున్నాము, అతను అన్నాడు. నువ్వు ఏది సరైనది అనుకుంటే అది చెయ్యి. ఆ మైదానం అంచున నీ గురించి ఎల్లి ఎదురు చూస్తోంది. దూరంగా చీకటి లోయను డాయు చూపించాడు. ఒకవేళ ఇది నీకు సరైన సమయం అని ఇప్పటికీ నువ్వు భావించకపోతే కలుసుకుని ఏర్పాటు చేసుకోకు, డాయు కొనసాగించాడు. విషయాన్ని చెయ్యమని బలవంతం చేయటం ద్వారా పొందేది ఏమీ ఉండదు. నువ్వు బ్రతకాలంటే లేదా మనుగడ సాగించాలంటే నువ్వు నీ గురించి అత్యంత స్పష్టంగా మరియు అత్యంత ఖచ్చితంగా ఉండాలి. నా వైపు చూడకుండా డాన్ యువాన్ అవతలికి నడుచుకొని వెళ్ళిపోయాడు. కానీ నన్ను ముందుకు కొనసాగమన్నట్టు అతని తలతో సైగ చేస్తూ మరియు కన్ను కొడుతూ నన్ను కోరుతూ డాన్ జినేరో కొన్నిసార్లు వెనక్కి తిరిగాడు. వాళ్ళు దూరంగా కనిపించకుండా వెళ్ళిపోయే వరకు నేను వాళ్ళ వైపు చూసి ఆ తర్వాత నేను నా కారు దగ్గరికి వెళ్ళి కారు నడుపుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పటికీ ఇది నాకు సరైన సమయం కాదు అని నాకు తెలుసు.